హే గాయ్స్, ఈరోజు మేమైతే గోల్డ్ కొనడానికి వచ్చాము. ఏం ఏరియా బావా ఇది? గోల్డ్ సూక్. గోల్డ్ సూక్ అంట. ఎక్కడ చూసినా జనాలు బీభత్సంగానే ఉన్నారు. పైగా ఇది వీకెండ్ కూడా కాదు, వీక్ డే. సో మేము వెళ్ళాలనుకునే షాపు ఇంకా దొరకలేదు. ఆ షాప్ కోసం చూస్తున్నారు. ఆయన ఎటు వెళ్తే అటు వెళ్ళాలి మనం. కరోనా టైంలో డిస్టెన్స్ కోసం పెడతారు కదా, ఏంటది? డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి స్టిక్కర్స్ అతికించాలి. ఇక్కడ చూడండి ఎలా నెక్లెస్. ఇక్కడ కూడా ఇక్కడ ఒక్కటి మనం కొనుక్కుంటే లైఫ్ సెట్ అయిపోద్ది. చూసారా ఎలా ఉన్నాయి? ఒక్కొక్కటి మీకు చూపిస్తాం. సాల్వ్ సిరీస్ లైఫ్ టైం సెటిల్మెంట్ బావా, మనకి లైఫ్ టైం సెటిల్మెంట్. అదొక్కటి అలా ఊడి కింద పడిపోతే, అలా ఊడి కింద పడి మనకి దొరికితే తీసుకుంటారా మీరు? లేదు, నేను దుబాయ్లో నాకు తిరిగి ఇచ్చేస్తాం. బావా నాకు డ్రెస్ కొనియచ్చు కదా, నాకు ఆ డ్రెస్ బాగా నచ్చింది. కొనియచ్చు కదా ప్లీజ్. వద్దులే, మళ్ళీ అంటే బాగా అని నా టార్గెట్ నేను పెట్టుకున్నాను. ఇది నీ సైజు. ఇది కొనాలంటే నేను ఆస్తులు ఇండియాలో ఆస్తులు నమ్ముకున్నది రాదు. అది ఇదంటే ఈ ఇయర్ ఎండింగ్కి బాగా, ఈ ఇయర్ ఎండింగ్కి నేను స్లిమ్ అయిపోతాను. నాకు మీరు అది గిఫ్ట్ చేయాలి, ఓకేనా? షాప్ ఇంకా దొరకలేదు, బట్ ఇలాంటి డ్రెస్సెస్ మాత్రం బాగా దొరుకుతున్నాయి. గోల్డ్ డ్రెస్సెస్ చూద్దాం. నాకు కొనిస్తున్నారా బావా? సో అదంతా గోల్డే. అదే నాకు అది కావాలి. ఇండియా, ఇండియా గైస్, ఇండియా. అదొక వేరే కంట్రీలో మన ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తే కదా. మనం ఉండేది ఇక్కడే గోల్డ్ సూక్ వచ్చాం. నాకు ఇప్పుడు ఏం భయం వేస్తుందంటే, నేను అలా వీడియోలు తీసేసుకుంటున్నాను కదా. ఈ మధ్య ఎయిర్పోర్ట్లో ఇండియన్స్కి వీడియో తీసుకోకూడదు అని చెప్పి తీసుకోకూడదు ఎయిర్పోర్ట్లో ఫొటోస్ వీడియోస్ అని దాన్ని ఏమంటారు బావా? రూల్ పాస్ చేశారు. సో ఇప్పుడు నేను ఇలా తీయడం చూస్తే ఇక్కడ కూడా వీడియోస్ తీయడానికి లేదు ఇండియన్స్ అని చెప్పి రూల్ పాస్ చేస్తారు. భయం. ఇప్పుడు ఇదంతా వచ్చింది వేస్టా? ఊరికే నీకు చూపిద్దాం. కాళ్ళ నొప్పులు వస్తున్నాయి బావా నాకు. నేను ఏం నడిచాను, ట్రెడ్మిల్లో నడిచినంత కూడా నడవలేదు. జిమ్ ఇక్కడ చేపిస్తాను. ఈ తిరిగే లోపలే నేను సన్నగా అయిపోతే నాకు డ్రెస్ కొని ఇచ్చేస్తారండి. అది కష్టమే. 2 కిడ్నీలు అమ్మినా అది కొనడం కష్టమే. ఇక్కడ ఏదో గోల్డ్ సిల్వర్ గోల్డ్. మా చీరాల్లో రైల్వే స్టేషన్ దిగి అలా వెళ్తుంటే శారీస్ లంగావని డ్రెస్ మెటీరియల్స్ అని. ఇక్కడికి వస్తే ఇక్కడ ఏమన్నా గోల్డ్ సిల్వర్ గోల్డ్ అంటున్నారు. ఎప్పటికైనా మన ఇండియా కూడా ఇలా అయిపోవాలని కోరుకుంటున్నాను అబ్బా. ఎక్కడికైనా ఎక్కువ గోల్డ్ ఉంటుంది ఇండియాలో, కానీ దాచిపెట్టుకుని ఉంటున్నాను. ఇదే నా షాపులో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా తారంత కలగలేదురా. మాకు ఒక సిట్టి ఇచ్చారు, చూపించండి. 514. మన ఊర్లో టిఫిన్ కొనుక్కుంటే కౌంటర్ దగ్గర టోకెన్ ఇచ్చినట్టు ఇచ్చారనమాట. సో అక్కడ డిస్ప్లే ఇప్పుడు 513, మాది 514. మన నెంబర్ రాగానే మనం వెళ్తే అక్కడ బిల్లింగ్ చేస్తాం. గోల్డ్ మనం కలెక్ట్ చేసుకోవచ్చు. చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఉండండి. అంటే నేను మన పెళ్ళికి వెళ్ళాను బాబా, హైదరాబాద్లో బేగం బజార్. అక్కడ బయట చైన్లు పెట్టి అమ్ముతారు. సేమ్ ఇలానే ఉంది. అక్కడ పిచ్చిగోళ్ళు ఎలా అమ్ముతున్నారు, అక్కడ రియల్ గోల్డ్ అలా అమ్ముతున్నారు. మీకు చూపిస్తాను అన్నారు. చూసారా బయట చైన్స్ ఎలా పెట్టున్నారు?
నాకు ఇది బాగా నచ్చింది గాయ్స్, పింక్ పింక్ వైట్ వైట్. అదే వాడు అడుగుతున్నాడు కదా వాచెస్ బ్యాగ్స్ అని. వాడు ఒక ప్లేస్ తీసుకెళ్తాడు. ఒక ప్లేస్ తీసుకెళ్ళి బూత్ బంగ్లా లాగా దాంట్లో ఇల్లు లోపల రూములు ఉంటాయి. అక్కడ అన్ని కాపీ వాచ్లు, కాపీ బ్యాగ్లు, ప్యూర్ గోల్డ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, వాచ్లు అవి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కూర్చోకూడదు. టైం గోల్డ్ షాపింగ్కి వచ్చి తిరిగి కాళ్ళు నొప్పి వేస్తున్నాయి. ఏదో బట్టల షాపింగ్కి వచ్చింది. దాని వెయిట్ చూడు అక్కడ రాసు. నేను మా బావను ఒక రింగ్ కొనిమని అడుగుతున్నా, గోల్డ్ రింగ్. అది ఎవరు కొనిచ్చినా పర్లేదు. రింగ్ గిన్నీస్ వరల్డ్ గోల్డ్ రింగ్ 63 kgs. చూసారా? ఇప్పుడు నడిచింది మళ్ళీ నడవాలా? ఇందాక ఒక బేస్మెంట్లో పార్కింగ్ పెట్టాము. ఇది మాకు పైనుంచి రావడానికి దారి కనిపించలేదు. సో ఎలా అయితే పార్క్ చేసామో అలానే ఇప్పుడు మళ్ళీ ఇలా ఎదురు కార్లు వచ్చేస్తాయి. ఇప్పుడు వెనక కార్లు వస్తాయేమో, వెనక చూసుకోవాలి. అలా చూసుకుంటూ పరిగెత్తాలన్నమాట. ఒకళ్ళు పరిగెడుతున్నారు. ఎవరు మీరు? అమ్మ ఎవరో స్టార్ట్ చేశారు బాబా ఇటు రండి కారు. అలానే ఉంది. ఇప్పుడు ఈ పార్కింగ్లో కార్ ఎత్తుక్కోవాలి ఫస్ట్. మా కార్ దగ్గరికి వచ్చిన రూట్ ఇదే. ఇప్పుడు మనం వెళ్తున్నాం. మై నేమ్ ఇస్ మ్యాగ్నా సార్. మ్యాగ్నా ఫుడ్స్కి వెళ్తాం. సారీ, మ్యాగ్నా. మై నేమ్ ఇస్ మ్యాగ్నా సార్. మ్యాగ్నా రెస్టారెంట్. సో షాపింగ్ చేసి అలసిపోయామన్నమాట. సో అందుకని రెస్టారెంట్కి వెళ్తాం. నేనే అడగలేదు, బాగా తీసుకెళ్తున్నాను. మ్యాగ్నా సార్ ఆ రెస్టారెంట్కి వెళ్తున్నారండి. అభిరుచి బిర్యానీ గుర్తొస్తుంది నీకు ఇప్పుడు. మామూలుగా ఉండదు చూసావా? దుబాయ్లో వచ్చి కూడా నేను నీకు అభిరుచి బిర్యానీ ఎత్తుతున్నాను. అభిరుచి మా చీరాల్లో ఫేమస్ బిర్యానీ. అది మిస్ అవుతున్నానని చెప్పాను ఒక 1 వీక్ బ్యాక్. అభిరుచి బిర్యానీ తినాలనిపిస్తాను. సో తీసుకొచ్చారనమాట అభిరుచి బిర్యానీ. మాది చికెన్ పకోడీ బాగుందా? కానీ మేము ఆర్డర్ ఇచ్చింది చికెన్ లాలీపాప్, వాళ్ళు తెచ్చిన చికెన్ పకోడీ. బాగా అభిరుచి బిర్యానీ. మ్యాచ్ చేశాడు అంతే. బాగానే ఉంది, తినొచ్చు. ఆనియన్స్ మేఘనా సార్. మై నేమ్ ఇస్ మేఘనా సార్. ఎలా ఉంది? బాగలేదు, గట్టిగిచ్చాడు. బాగుంది. దెబ్బకి మేము వెళ్ళా కరెంట్ కూడా పోయింది. కారంతో నిండి ఉంది చూసారా? కళ్ళల్లో కారం కనిపిస్తుంది. ఓకే బాయ్స్, మీరే చెప్పాలి. నేను చెప్పాలి. హెయిర్స్టైల్ బాగుంది. ఇక్కడ నువ్వు పాట పెట్టచ్చు. హెయిర్స్టైల్ బాగుందని ఇలా చేస్తాను. సో బాయ్ చెప్పండి అంటున్నా. సైనింగ్ ఆఫ్. తీసే నగలు తీస్తే వెళ్దాం. మేమేం కొన్నామో చూపించలేదు కదా. ఇదిగోండి, ఇటు తిరగండి బాబా. మెరుస్తున్నది ఇదే అది కొన్నాం. మాకు 129 dirhams అయింది. దానికి 120 సారీ 120 dirhams అయింది. ఓకే గాయ్స్, బాయ్. చెప్పండి. అదే మీకు నచ్చినట్లయితే అదే పెడేస్తుంది. గీపా లైక్ కొట్టండి, గీపా కామెంట్స్.